లాప్రోస్కోపీ అంటే మనందరికీ తెలుసు. హిస్ట్రోస్కోపీ గురించి కొంచెం తెలుసుకుందాం. మనం కెమెరాని గర్భసంచి లోపలికి వేసి చూస్తాం. ఆ లోపల పొర వరకు తొలగించవచ్చు. నేను డాక్టర్ సత్యప్రభ, గైనకాలజిస్ట్ ఫ్రమ్ వన్ హాస్పిటల్స్. ఈరోజు మనం హిస్ట్రోస్కోపీ గురించి కొంచెం తెలుసుకుందాం. లాప్రోస్కోపీ అంటే మనందరికీ తెలుసు. పొట్టలోకి కెమెరా వేసి CO2తో డిస్టెంట్ చేస్తాము. పొట్టలో ఏం ప్రాబ్లం ఉంది, సర్జరీస్ ఉన్నాయి మనకు తెలుసు. లాప్రోస్కోపీ అంటే అదే అని. హిస్ట్రోస్కోపీ అంటే మనం కెమెరాని గర్భసంచి లోపలికి వేసి చూస్తాం. మనం ఇక్కడ నార్మల్ సెలైన్ అనే ఫ్లూయిడ్ని డిస్టెన్షన్ మీడియా అంటే గర్భసంచిని కొంచెం ఇట్లా ఫ్లూయిడ్తో డిస్టెంట్ చేసి లోపల కెమెరా వేసి చూస్తాం. ఇది ఎప్పుడెప్పుడు చేస్తాం హిస్ట్రోస్కోపీ అంటే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ అంటే ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారు, చాలా సంవత్సరాలు అయింది పిల్లలు కలగట్లేదు అని. సో ఇట్లా మనం హిస్ట్రోస్కోపీ చేయడం వల్ల వాళ్ళకి లోపల ఏమి ఇబ్బంది ఉన్నా మనకి డయాగ్నోజ్ అవుతుంది, తెలుస్తుంది. అంటే కొంతమందికి లోపల పొరలో ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఎండోమెట్రియంలో, అది డయాగ్నోజ్ చేయొచ్చు. లోపల సెప్టమ్ అని ఉంటుంది, అంటే బై బర్తే కొన్ని అనామలీస్ వస్తాయి. యుట్రస్లో లోపల ఒక గోడలాగా ఉంటుంది, లేదు యుట్రైన్ క్యావిటీ చిన్నగా ఉంది. ఇట్లాంటి అనామలీస్ అన్నీ మనం హిస్ట్రోస్కోపీ ద్వారానే డయాగ్నోజ్ చేయగలుగుతాం. ఇంకా రెండోది ఏంటంటే పాలిప్స్ ఉన్నాయనుకోండి, ఆ పాలిప్స్ వలన ఇన్ఫర్టిలిటీ అంటే ఇంప్లాంటేషన్ ఎంబ్రియో అనేది అతుక్కోదు. సో ఇట్లాంటి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కాజ్ అయ్యే ఈ ఎండోమెట్రియల్ పాలిప్స్ని మన హిస్ట్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేయొచ్చు. సో దట్ మనం వాళ్ళకి ప్రెగ్నెన్సీ కలిగే ఛాన్స్ని ఇంక్రీజ్ చేస్తాం. అట్లాగే ట్యూబల్ బ్లాక్ ఉంది, కార్నల్ బ్లాక్ అంటే గర్భసంచి నుంచి ట్యూబ్స్ వస్తాయి కదా, ఆ ట్యూబ్ గర్భసంచి నుంచి వచ్చే దగ్గర ఏమైనా బ్లాక్ ఉంటే కూడా మనం ఆ బ్లాక్ని క్లియర్ చేయొచ్చు హిస్ట్రోస్కోపీ ద్వారా. పిల్లలు లేని వాళ్ళకి హిస్ట్రోస్కోపీ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ప్రాబ్లం ఏంటిదని తెలుసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఉన్న ప్రాబ్లమ్ని కూడా క్లియర్ చేయొచ్చు. ఒక్కొక్కసారి లోపల అతుకులు ఉంటాయి, గర్భసంచి లోపల ఎండోమెట్రియంలో ముందు ఏదైనా చిన్న DNC వల్ల కానీ దేనివల్ల కానీ అతుకులు ఉంటే అతుకుల్ని క్లియర్ చేయొచ్చు. సో ఏంటి ప్రాబ్లం లోపల అనేది మనకి క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. ఇది ఒక హిస్ట్రోస్కోపీ వల్ల ఒక ఉపయోగం. రెండోది ఏంటంటే ఇప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతుంది, మందులు వేసుకున్నా తగ్గట్లేదు, లోపల ఎన్నిసార్లు స్కాన్ చేసినా బాగానే అనిపిస్తుంది. అట్లాంటప్పుడు మనం ఒక్కసారి హిస్ట్రోస్కోపీ చేస్తే అంతవరకు డయాగ్నోజ్ కానివి కొన్ని కండిషన్స్ డయాగ్నోజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇన్ఫెక్షన్ ఉంది లోపల పొరలో, అది మనకి స్కాన్లో కనిపించదు, కానీ మనం హిస్ట్రోస్కోపీ చేస్తే మన ఇన్ఫెక్షన్ ఉంది, బయాప్సీ తీసుకొని దాన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చి బ్లీడింగ్ తగ్గించవచ్చు. ఇంకా మూడోది, ఇంకా పీరియడ్స్ ఆగిపోతున్నాయి, మెనోపాజ్ వచ్చేసింది. మెనోపాజ్ వచ్చేసినాక పీరియడ్స్ ఆగిపోయి 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది. అట్లాంటప్పుడు లోపల పొర ఎట్లా ఉంది చూడ్డానికి, లోపల ఏమైనా పెరుగుతుందా, మాస్ ఉందా, ఏమైనా గ్రోత్ ఉందా గర్భసంచి లోపల పొరలో, అది ఎటువంటిది, ప్రమాదకరమైందా, క్యాన్సరా, అట్లా గ్రోత్ ఉన్నప్పుడు కూడా మనం దాని నుంచి చిన్న పీస్ తీసుకొని బయాప్సీ అంటాం కదా, బయాప్సీ తీసుకోవచ్చు. సో మనం ఒకే సిట్టింగ్లో ఒకేసారి మన కళ్ళతో చూడొచ్చు లోపల పొరలో ఏం ఉంది అని, అది క్యాన్సరా కాదా అని కూడా మనకి కొంచెం ఐడియా వస్తుంది. అదే సిట్టింగ్లో మనం అదే గ్రోత్ నుంచి మనం బయాప్సీ తీసుకోవచ్చు. సో ఇది పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, అంటే మెనోపాజ్ అయిపోయినాక వచ్చిన బ్లీడింగ్లో ఎవాల్యుయేట్ చేయడానికి ట్రీట్మెంట్కి హిస్ట్రోస్కోపీ చాలా బెటర్గా యూస్ అవుతుంది. ఇంకా నాలుగోది, మనం కొంతమంది 40 years 45 years మధ్యలో వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అవుతుంది, అబ్నార్మల్ బ్లీడింగ్ ఉంది, వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చినా కంట్రోల్ అవ్వట్లేదు, అండ్ స్కాన్ అంతా నార్మల్ ఉంటుంది, ఫైబ్రాయిడ్స్ లేదు, వైడనోమయాసిస్ లేదు, ఏం ప్రాబ్లం లేదు, కానీ హెవీ బ్లీడింగ్ మెడిసిన్స్తో కంట్రోల్ అవ్వట్లేదు. వాళ్ళకి హిస్టరెక్టమీ చేయించుకోవడం ఇష్టం లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి తీయించుకోవడం ఇష్టం లేదు. అలాంటప్పుడు మనం గర్భసంచి లోపల పొరని ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా ఎండోమెట్రియల్ రిసెక్షన్ అంటారు, ఆ లోపల పొర వరకు తొలగించవచ్చు. లేదు ఎండోమెట్రియల్ అబ్లేషన్ అంటారు, అండ్ ఈ లోపల ఉన్న పొరని మనం అంతా అబ్లేట్ చేయొచ్చు, అంటే మార్చినట్టు చేయొచ్చు, అంటే డిస్ట్రాయ్ చేయొచ్చు.
సో ఇది ఓన్లీ ఎండోమెట్రియం పొర వరకే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి బ్లీడింగ్ తగ్గుతుంది, మనకి ప్రిమెచ్యూర్ అంటే మెనోపాజ్కి రాకముందుకే మనం హిస్టెక్టమీ చేయడం వల్ల వచ్చే అనర్థాలన్నింటినీ తగ్గించే వాళ్ళం అవుతాం. సో ఇట్లాగా హిస్ట్రోస్కోపీ ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క డయాగ్నోసిస్లో కానీ ట్రీట్మెంట్లో కానీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. సో ఇది ఏంటంటే మీ అందరికీ ఒక ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ వీడియో. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి, అది ఎప్పుడు వాడతారు, దానివల్ల ఏంటి బెనిఫిట్ అనేది ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.